నమస్తే అండి. నా పేరు శ్రవణ్ కుమార్. వీ లివ్ ఇన్ బ్యాంబూ అనేది మా కంపెనీ. నేను ఒక సివిల్ ఇంజనీర్ని. నేను అలాగే మహారాష్ట్ర నిక్మార్ పూణేలో నేను ఎంబీఏ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో. సో దాని తర్వాత నేను దుబాయ్లో వర్క్ చేశాను. అక్కడ మోస్ట్లీ నేను వర్క్ చేసింది ఇంటీరియర్ డెకరేటివ్ ఫర్మ్లో. సో అక్కడ ఏంటంటే ప్రీఫ్యాబ్ మెటీరియల్స్ చాలా వాడేవాళ్ళు. సో మేము ఒక కోర్ షెల్ని 3 months టైంలోనే ఒక కంప్లీట్ స్టోర్ లాగా డిజైన్ చేయడము అక్కడ చేసేవాళ్ళము. సో అలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నా రీసెర్చ్ కూడా ప్రీఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్స్ మీద. సో నేను అలా న్యాచురల్గా మనం ప్రీఫ్యాబ్రికేషన్ చేసుకోవచ్చా అనే ఆలోచనతో నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అక్కడ మేము మడ్తోని, బ్యాంబూతోని, అలాగే హెంప్తోని రకరకాల కన్స్ట్రక్షన్ మెటీరియల్స్తో మేము ఎక్స్పెరిమెంట్ చేశాము. సో బ్యాంబూ అనేది ఏంటంటే 1000 యూజెస్ ఉండే ఒక మెటీరియల్. దీని గురించి తెలుసుకోవడానికి నేను 2018 నుంచి 21 వరకు రీసెర్చ్ చేశాను. 2021లో మేము ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరు ఇళ్లలోకి వెదురు అనేది తీసుకొని రావాలని, దీని గొప్పతనం అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేసాము. సో వెదురులో యాక్చువల్లీ 1600 జాతులు ఉంటాయండి. సో 1600 జాతుల్లో మనకి లోకలీ అవైలబుల్ దగ్గరలో దొరికేవి, అస్సాంలో దొరికేవి ఇవన్నీ కలుపుకుంటే మేము ఒక 15 డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బ్యాంబూతో వర్క్ చేస్తున్నాము. సో ఈ స్పీషీస్ ఆఫ్ బ్యాంబూ అంతా కూడా అస్సాం నుంచి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అస్సాం నుంచి ఎప్పుడైతే రా మెటీరియల్ వస్తుందో దాని లోపల స్టార్చ్ అనేది ఉంటుంది. ఇది న్యాచురల్గా గ్రాస్ అనే మెటీరియల్ కాబట్టి. సో ఈ స్టార్చ్ వల్ల మనకు పురుగులు రావడం కానీ, పెస్టిసైడ్స్, టర్మైట్ అటాక్స్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో మనం ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఈ బ్యాంబూని కంప్లీట్గా ప్రాసెస్ చేసి టర్మైట్స్ అనేవి రాకుండా స్టార్చ్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. సో దీనికి మా దగ్గర ట్రీట్మెంట్ ట్యాంక్స్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ ట్యాంక్లో మేము ఈ బ్యాంబూ అంతటి కూడా డిప్ చేసి క్యూర్ చేసి తర్వాత మేము ప్రోడక్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేస్తాం. మా దగ్గర వర్కర్స్ అందరు కూడా అస్సాం నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా ట్రైబల్స్. వీళ్ళకి ఏంటంటే బ్యాంబూ పట్ల అవగాహన ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీళ్ళు దీన్ని వాడే ఉంటారు ఆల్రెడీ. సో ఈ పద్ధతిలో ఇలాగ చేయాలి, ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది, దీని నాణ్యత, మన్నిక వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి అలాంటి అక్కడ నుంచి వచ్చిన ఆర్టిజన్స్ని మేము మా దగ్గర ఎంప్లాయీస్గా పెట్టుకున్నాము. సో వాళ్ళు ఏంటంటే గృహోపకరణాలకి, ఇళ్ళకి సంబంధించిన రకరకాలైనటువంటి వెదురు ఉత్పత్తులు తయారు చేస్తారు. మా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మల్కాపూర్ దగ్గర ఉందండి. సో ఇక్కడ మీరు చౌటుప్పల్కి వచ్చినట్టయితే ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ సెంటర్లో మీరు రకరకాల బ్యాంబూ ప్రోడక్ట్స్ చూడొచ్చు. 680 ప్రోడక్ట్స్ ఉన్నాయండి వాళ్ళు మా దగ్గర. హోమ్ డెకార్లో, హోమ్ ఫర్నిషింగ్లో, హోమ్ ఇంటీరియర్స్లో, అలాగే ఎంటీ ఫామ్ ల్యాండ్స్ ఉండే వాళ్ళకి మేము ఫామ్ హౌసెస్ కట్టిస్తాము. ఆల్రెడీ హౌసెస్ ఉండే వాళ్ళకి రూఫ్ టాప్ ఎక్స్టెన్షన్స్ చేసిస్తాము బ్యాంబూతోటి. తర్వాత ఇంటీరియర్స్, ఫ్లాట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ఉండే వాళ్ళకి బ్యాంబూతోని కబోర్డ్స్, ఫాల్ సీలింగ్స్, పార్టీషన్స్, ప్రైవసీ స్క్రీన్స్, బౌండరీ వాల్స్ ఇలా రకరకాలైనటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ మేము హ్యాండ్ క్రాఫ్టెడ్ ఇక్కడే తయారు చేసి ఇస్తామండి. అలాగే ఇప్పుడు మా రీసెంట్ ప్రోడక్ట్ వచ్చేసి మన ఇంట్లో చూసుకున్నట్టయితే సోలార్ ప్యానెల్స్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో సోలార్ ప్యానెల్స్ కింద ఉండే స్పేస్ మోస్ట్లీ అన్యూటిలైజ్డ్ ఉంటుంది. సో మేము ఆ స్పేస్ కూడా యూటిలైజ్ చేయడానికి బ్యాంబూతో ప్రీఫాబ్రికేటెడ్ ప్యానెల్స్ లాగా ఒక రూఫ్ టాప్ హౌస్ లాగా, ఒక రూఫ్ టాప్ గార్డెన్ లాగా, లేకపోతే ఒక ఆఫీస్ స్పేస్ లాగా, పెట్ హౌసెస్ లాగా, లేకపోతే స్టోరేజ్ యూనిట్స్ లాగా మీరు ఈ రూమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ యర్ సైజ్ ఆఫ్ ది యూనిట్, మీ సోలార్ యూనిట్ సైజ్ బట్టి మా దగ్గర ప్రీఫాబ్రికేటెడ్ ప్యానెల్స్ ఉంటాయి. దీనిలో కూడా రకరకాల మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మా దగ్గర ఫ్యాక్టరీలోనే తయారు చేయడం జరుగుతుంది. ఇది తెచ్చి ఆ మెటల్ ఫ్రేమ్, ఏదైతే సోలార్ మెటల్ ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్కి ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో సోలార్ ప్యానెల్స్ కింద మనకు ఒక కంఫర్టబుల్ స్పేస్ అనేది మేము బ్యాంబూతోని మోస్ట్ న్యాచురల్ మెటీరియల్గా క్రియేట్ చేస్తున్నాం. అలాగా ఇంకా న్యూ ఏజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాము. రీసైకిల్ టైర్స్తోని ఫర్నిచర్ కానీ, లేకపోతే ఇంట్లో మనకి రెగ్యులర్గా కావాల్సిన వస్తువులు వెదురుతో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది, స్టోరేజ్ స్పేసెస్, కార్నర్ స్టాండ్స్, ఇలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. సో అలాగని కాకుండా హోమ్ డెకార్లో టాయ్స్ కానీ, వాల్ ప్యానెల్స్ కానీ, పార్టీషన్స్ కానీ ఇవన్నీ కూడా మేము తయారు చేస్తూ ఉంటాము. అయితే మేము 2021లో ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఈ కంపెనీ, అప్పటి నుంచి మేము ఇవాళ దాకా ఆల్మోస్ట్ ఒక 80-85 ప్రాజెక్ట్స్ చేసాము. అరౌండ్ హైదరాబాద్ సిటీ కాకుండా 350 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్ అవే కూడా చేసాం ప్రాజెక్ట్స్. సో మా మెయిన్ వర్క్ ఎలా ఉంటుందంటే మేము ప్యానెల్స్ లాగా తయారు చేస్తాము. ఇదంతా కూడా ప్రీఫాబ్రికేటెడ్ మోడల్స్.
సో ఇవన్నీ మా ఫ్యాక్టరీలో తయారై మీ సైట్కి తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేయడమే జరుగుతుంది. దీనివల్ల మేము క్వాలిటీ అనేది మీకు ఇవ్వగలుగుతున్నాము. అదే అట్ ది సేమ్ టైం వర్క్ అనేది కూడా ఫాస్ట్గా అవుతుంది. ప్లస్ సైట్లో మినిమం వర్క్ మేము చేసేది ఉంటుంది. సో మ్యాక్సిమం అక్కడ సివిల్ వర్క్ అవన్నీ కూడా మా స్కోప్లో ఉండదు. బ్యాంబూ వర్క్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ తయారు చేసి సైట్కి తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మేము ఇప్పుడు బ్యాంబూని ఓన్లీ యాజ్ అ బ్యాంబూ మెటీరియల్ యూజ్ చేయకుండా దీన్ని ఇప్పుడు మన న్యూ ఏజ్ మెటీరియల్స్, అర్బన్ మెటీరియల్స్ అన్నిటితో కూడా కంబైన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. లైక్ అల్యూమినియంతో ఒకటి, గ్లాస్తో పాటు మడ్, తర్వాత బ్రిక్స్, సిమెంట్ వర్క్స్, మెటల్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్, ఇవన్నిటితో కూడా మనం బ్యాంబూ స్ట్రక్చర్స్ అనేది కలిపి వేసుకోవచ్చు. సో దీనికి లైఫ్ వచ్చేసి 15 years మేము వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే 15 yearsలో పాడవుతుంది అనేది కాదు. సో 15 years వరకు మ్యానుఫ్యాక్చరర్స్ వారంటీ మేము ఇస్తున్నాము. అలాగే మీరు మెయింటైన్ పర్ఫెక్ట్గా చేసుకొని దీనిలో ఉంటే 70 years వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండే ఒక వెదురు. సో దీనిలో ఏంటంటే మనకి ఎప్పుడైతే స్టార్చ్ తీసేస్తామో ఇది కంప్లీట్గా వుడ్ లాగా మారిపోతుంది. నీళ్ళకి దూరంగా మనం మాయిశ్చర్ తగలకుండా దీన్ని కాపాడుకోగలిగితే ఇది మనకి అబ్సల్యూట్లీ డ్యూరబుల్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మా డిజైన్స్ అన్నీ కూడా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయండి. కస్టమైజ్ డిజైన్స్ తయారు చేస్తాము. మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉందంటే కూడా మేము తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు మట్టి మనం వాడతాము, ఎర్రమట్టి మనం మంచిగా తొక్కి దాంతోపాటు ఆవు పేడ మిక్స్ చేసి రకరకాల ప్రాసెస్తో మేము ఆ మట్టి డ్యూరబుల్గా ఉండేలాగా తయారు చేస్తున్నాము. సో వాటర్ ప్రూఫ్కి మనం ఏం చేస్తామంటే రూఫ్ని ఓవర్ హ్యాంగ్ చేసుకుంటామండి. 2 feet 3 feet రూఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో అస్సాం నుంచే మేము బ్యాంబూ తేయడానికి రీజన్ ఏంటంటే అది సూపర్ మార్కెట్ లాగా బ్యాంబూకి. సో అక్కడ మనకి రకరకాలైనటువంటి స్పీషీస్ దొరుకుతాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా దగ్గర 1 inch థిక్ బ్యాంబూ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10 inch థిక్ బ్యాంబూ వరకు అన్ని సైజెస్ ఉన్నాయండి. సో ఈ సైజెస్ వల్ల మనకి ఏంటంటే ఇన్నర్ వాల్ థిక్నెస్ కానీ, లోపల వాల్ థిక్నెస్ కానీ, సైజ్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ స్పెసిఫిక్ బ్యాంబూయే వాడతామండి. సో మట్టిలో 6 రకాల గోడలు అనేవి కట్టడం జరుగుతుంది. రామ్డర్క్ వాల్, కాబ్, వాట్లాండ్ డాబ్, అడాబ్, అలాగే ఎర్త్ బ్యాక్ కన్స్ట్రక్షన్, ఇలా 6 రకాల గోడలు మనం మట్టితో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అయితే వెదురు వాడి మనం మట్టి కూడా బెనిఫిట్ తీసుకోవాలనుకుంటే వాట్లాండ్ డాబ్ అనే ఒక టెక్నిక్ ఉంది. దీనిలో ఏంటంటే బ్యాంబూతో ఫ్రేమ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్ దగ్గరగా అల్లిన బ్యాంబూ ఉంటుంది. ఈ బ్యాంబూ మీద మనం మట్టి అనేది ప్రెస్ చేసి దాని తర్వాత స్టాంప్ చేసి మనం దాని మీద ఎక్కడం అనేది జరుగుతుంది. సో ఇది 4 inch to 6 inch to 8 inch మనకి ఎంత థిక్నెస్ కావాలనుకునే దాన్ని బట్టి మనం వాల్స్ కట్టుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మనం మట్టి అనగానే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇది వర్షానికి ఉంటుందా, డ్యూరబుల్గా ఉంటుందా, మళ్ళీ చెదలు పట్టకుండా ఉంటుందా అనే క్వశ్చన్స్ వస్తాయి. సో మనం మట్టిని ఎప్పుడైతే ట్రీట్మెంట్ ప్రాసెస్ చేస్తున్నామో అండ్ పేడ అనేది మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అవన్నీ మనం ఎప్పుడైతే కలిపి కాంబినేషన్లో చేస్తున్నామో ఈ మట్టి గోడలు అనేవి కూడా చాలా వరకు మన్నికగా ఉంటాయి. అండ్ మన రూఫ్ వచ్చేసి ఇంటి రూఫ్ అట్లీస్ట్ 2 feet బయటికి మనం పెట్టుకుంటాము. దీనివల్ల ఏంటంటే గోడ నానకుండా ఉంటుంది. గోడ మీద ఎటువంటి రెగ్యులర్ సన్లైట్ పడ్డం కానీ, వాటర్ ఎక్కువ పడ్డం కానీ ఉండకుండా డ్రైగా ఎప్పటిదాకా అయితే ఉంటుందో అప్పటిదాకా డ్యూరబుల్గా మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. సో బ్యాంబూతో చేసిన వస్తువులు మనం వాష్రూమ్స్లో, వెట్ ఏరియాస్లో యూజ్ చేయొచ్చు అనేది కామన్ క్వశ్చన్ వస్తూ ఉంటుందండి మాకు. సో ఇది మనం వెదురు అనేది ఎలాంటి మెటీరియల్ అంటే వుడ్ లాంటిది. ఇది మనం ఎంత దూరంగా వాటర్ నుంచి పెట్టగలిగితే అంత బెటర్.
అలాగే ఇప్పుడు బ్యాంబూలో న్యూ ఏజ్ ప్రోడక్ట్స్ వచ్చాయి, ఎపాక్సీ కోటెడ్ కాంపోజిట్ బోర్డ్స్ వచ్చాయి బ్యాంబూలో. సో దీనివల్ల ఏంటంటే వాటర్ రెసిస్టెంట్గా, టర్మైట్ ప్రూఫ్గా, సో రకరకాల న్యూ మోడర్న్ ఏజ్ బెనిఫిట్స్ అన్ని కూడా మనకు ఆఫర్ చేస్తాయి. సో కిచెన్లో కానీ లేకపోతే వెట్ ఏరియాస్లో వాడాలనుకునేటప్పుడు మనం ఇలాంటి మెటీరియల్ ప్రిఫర్ చేయడం రికమెండ్ చేస్తాం. మీరు చూసినట్టయితే మన చుట్టూ ఉన్న రూమ్ కూడా మొత్తం కంప్లీట్గా ప్రీఫాబ్రికేటెడ్ బ్యాంబూ ప్యానెల్స్తో తయారు చేయడం జరిగింది. ఈ ప్యానెల్స్ అంతా కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి. మా దగ్గర ఎక్కువ మెషినరీ యూస్ చేయడం లేదు. సో ఈ ట్రైబల్స్ ఎవరైతే మా దగ్గర వర్క్ చేస్తున్నారో వాళ్ళ హస్తకళ నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. సో ఇలా ప్యానెల్స్ అన్ని కూడా మనం ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఒక కంప్లీట్ షెడ్ లోపల మేము ఒక ఆఫీస్ రూమ్ లాంటిది కట్టుకున్నాము. దీనిలో ఏంటంటే వాల్ ప్యానెల్స్ చూడొచ్చు మీరు, రకరకాలైనటువంటి వాల్ సీలింగ్ ఇన్స్టలేషన్స్, ల్యాంప్స్, లైట్స్, అలాగే ఇక్కడ మీరు బోర్డ్స్, బ్యాంబూ బోర్డ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ కాంబినేషన్లో మనం ఒక హౌస్ అనేది కంప్లీట్గా న్యాచురల్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం వాడచ్చు. సో ఇవన్నీ సీలింగ్స్ డెకరేటివ్ ఐటమ్స్ లాగా, తర్వాత ఈ ప్యానెల్ మనకి ఇంట్లో ఏదైనా వాల్ డెకరేషన్ లాగా, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది. సో అలాగే ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్, చేత్తో తయారు చేసినవి. సో దీనివల్ల ఏంటంటే ఆథెంటిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ, మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ మనకి ఒక ప్రైడ్ అనమాట. హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ మనం యూజ్ చేస్తున్నాం అనేది. మనకి ఇలా కంప్లీట్గా కవర్డ్ ఉన్న ప్యానెల్స్ ఉంటాయి, లేదంటే సెమీ ట్రాన్స్పరెంట్ ప్యానెల్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఎయిర్ ఫ్లోని, వెంటిలేషన్ని మనకి కావాల్సినట్టు కూడా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యానెల్ చూసినట్టయితే ఈ ట్రాన్స్పరెంట్ ప్యానెల్, సీ త్రూ ప్యానెల్ అనమాట. ఈ సెమీ ట్రాన్స్పరెంట్ ప్యానెల్స్, అలా కంప్లీట్గా క్లోజ్ అయి ఉండే ప్యానెల్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ టైప్స్లో మేము డిజైన్ చేయడం జరిగింది. ఇది బ్యాంబూ మ్యాట్స్తో చేసిన ప్యానెల్. సో ఇదేంటంటే టాప్ లేయర్ ఆఫ్ బ్యాంబూ మ్యాట్తో చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ లస్టర్, షైనీ అలానే ఉంటుంది. ఇది మనం ఎండకి ఎక్స్పోజ్ కాకుండా కాపాడుకుంటే ఈ పైన బ్యాంబూ స్కిన్ ఏదైతే ఉంటుందో దానివల్ల వచ్చే షైనింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో. బ్యాంబూ బోర్డ్స్ అండి అవి. సో ఇది బ్యాంబూ ట్రీటెడ్ బ్యాంబూ మ్యాట్ బోర్డ్స్. ఇవి 12mm, 18mm అన్ని ప్లైవుడ్ సైజెస్లో మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఇలా మనం పీసెస్ లాగా, డెకరేటివ్ ఎలిమెంట్స్ లాగా, టీవీ బ్యాక్ ప్యానెల్స్ లాగా, లేకపోతే ఫాల్ సీలింగ్లో ఎలిమెంట్స్ లాగా వాడుకుంటే ఇంటికి మంచి డెకరేషన్ లుక్ వస్తుంది. స్టాక్సీ అనే ఒక వెరైటీ ఉంది, డెండ్రోకలమస్ స్టాక్సీ. ఈ స్టాక్సీ వెరైటీ మహారాష్ట్రలో ఎక్కువ దొరుకుతుంది. దీనిలో ఏంటంటే హోల్ అనేది ఉండదు, ఇది కంప్లీట్లీ ఫుల్ బ్యాంబూ. సో ఇది ఏంటంటే మనకి ఫ్రేమ్ స్ట్రక్చర్స్ తయారు చేయడానికి, లేకపోతే మన ఫర్నిచర్కి, సోఫా చైర్లకి ఇది బేస్ లాగా మనం వాడుకోవచ్చు. సో అలాగే అన్నిటికన్నా థిక్కెస్ట్ బ్యాంబూ మా దగ్గర ఉందండి, డెండ్రోకలమస్ జైజాంటస్ అంటారు. ఇది అస్సాంలో దొరుకుతుంది, తర్వాత మహారాష్ట్రలో కొన్ని పార్ట్స్లో దొరుకుతుంది. ఇది ఏంటంటే మన కంపారిజన్లో 1 ఇంచ్ సైజు, 10 ఇంచ్ సైజు ఇలా ఉంటుందండి. సో మా స్పెషాలిటీ ఏంటంటే ఈ రకరకాలైనటువంటి బ్యాంబూ అంతా కూడా అస్సాం నుంచి తీసుకొని రావడము, దాంతోనే రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ తయారు చేయడము, అండ్ అందరి ఇళ్లలోకి దీన్ని ప్రజెంట్ చేద్దామనే ఉద్దేశము అన్నిటికన్నా బలమైనది. ఇది బ్యాంబూ మ్యాట్ బోర్డ్స్ అండి. మనకు 3mm థిక్, 6mm థిక్, 12mm థిక్, 18mm థిక్ వరకు దీనిలో డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇదేంటంటే మనం ఫాల్ సీలింగ్ ఎలిమెంట్ లాగా, లేకపోతే ప్లైబోర్డ్ పైన కవరింగ్ లాగా, ఏదైనా డెకరేటివ్ వాల్ ప్యానెల్స్ లాగా 100% వాడుకోవచ్చు. ఇది ట్రీటెడ్ మెటీరియల్ అండి, టర్మైట్ పట్టడం కానీ, పెస్ట్ రావడం కానీ ఉండదు. మీరు చూసినట్టయితే ఈ సన్న మెటీరియల్ కూడా మనకు ఉంచడానికి కష్టం, ఎందుకంటే ఇది బెండింగ్ చాలా తక్కువ ఉంటుంది దీనిలో. సో ఇది బెండ్ అవ్వడం అనేది ఉండదు. సో ఇది 100% స్ట్రాంగ్, డ్యూరబుల్ మెటీరియల్. 6mm థిక్లో మనం ఇలాగే ప్లైబోర్డ్ తీసుకుంటే ఇలా బెండ్ చేస్తే చాలా డిఫార్మేషన్ ఉంటుంది. దీనిలో అలా ఏం లేకుండా ఇది సూపర్ స్ట్రాంగ్ మెటీరియల్ అనమాట.
ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంబూతో మేము హ్యాంగర్స్ తయారు చేసాము. ఇంట్లో మనకి కార్నర్స్లో ఏదైనా వెయిట్ పెట్టుకోవడానికి ఏదైనా బరువైన సామాన్లు కూడా ఇది ఇలా హ్యాంగ్ చేసుకుని దీని మీద పెట్టుకుంటే మీకు ఎంత బరువైన సామాన్ కూడా ఇది మోస్తుంది. సో అలాగే ఇది కుకూన్ లాంటి షేప్లో ఉన్న స్టోరేజ్ యూనిట్. ఇలా మనం కార్నర్స్లో దానిలో పెట్టుకోవచ్చు. ఇక్కడ రకరకాలైనటువంటి ప్లాంటర్స్ ఉన్నాయి. అన్నిటికన్నా థిక్ బ్యాంబూతో తయారు చేసిన ప్లాంటర్ ఇది. ఇది మొక్కలు పెంచుకోవడానికి, లేకపోతే క్రీపర్స్ పెట్టుకోవడానికి, లేకపోతే బర్డ్ ఫీడర్స్ లాగా రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇలా దీనిలో మోడల్స్, సైజెస్, టేబుల్ పైన పెట్టుకునేవి ఇన్ని రకాలు ఉన్నాయి దీనిలో. ఇది కాకుండా మనం రీసెంట్గా మా ప్రోడక్ట్ ఏంటంటే బ్యాంబూ రాకీస్ కూడా ఉన్నాయి. సో ఈ రాకీస్ అనేది ట్రైబల్స్ తయారు చేశారు, హ్యాండ్ క్రాఫ్టెడ్. వీళ్ళు కెనడాకి, రష్యాకి, యూకేకి, యూఎస్కి ఇవన్నీ కూడా పంపిస్తారు. సో ఇది ఒక బ్యాంబూకి మ్యాక్సిమం వాల్యూ అడిషన్ రాకీస్ ద్వారా అవుతుంది. ఒక్కో బ్యాంబూలో దగ్గర దగ్గర 400 రాకీస్ తయారవుతాయి. ఒక రాకీ 30 రూపీస్ అనుకున్నా కానీ మీరు 1200 రూపీస్ మీకు ఒక పోల్కి మ్యాక్సిమం వాల్యూ జనరేట్ చేయగలుగుతుంది ఇది. సో అలాంటి ఒక ప్రోడక్ట్ ఇది. సో అలాగే ఇక్కడ చూసినట్టయితే మీరు హోమ్ హ్యాంగింగ్ ఐటమ్స్, తర్వాత ఇలా డెకరేటివ్ ఐటమ్స్ ఇలా చాలా తయారు చేసాము. ఈ డోర్లో ఇదొక టైప్ అండి. ఇది క్లోజింగ్ కొలాప్సబుల్ డోరు. మనకి ఎక్కడన్నా స్పేస్ లేని దగ్గర పెట్టుకుంటే ఇది మనం పుల్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓపెన్ క్లోజ్ ఉంటుంది. అలాగే ఇది మన ప్యానల్స్, వాల్ ప్యానల్స్. మా దగ్గర ఏంటంటే స్పెషాలిటీ, మేము ఇలాంటి ప్యానల్స్ తయారు చేస్తాము. ఇది సూపర్ వెయిట్ ఉంటాయి, హెవీ వెయిట్ ఉంటాయి, అండ్ ఫినిష్ కూడా అబ్సల్యూట్గా ఇలానే ఉంటుంది. ఈ ప్యానల్స్ మనం ఇంటీరియర్గా వాల్ పార్టిషన్స్ లాగా, ఇళ్ళ లోపల ప్రైవసీ స్క్రీన్స్ లాగా రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఫాల్ సీలింగ్స్ లాగా కూడా. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్యానల్స్ మా దగ్గర ఉన్నాయండి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇవన్నీ కూడా ప్యానల్సే. డిఫరెంట్ ప్యానల్స్ కాంబినేషన్లో మనం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్యానల్స్ అన్నీ కూడా ఆన్ ఆర్డర్ ఇక్కడే మా ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. మీ సైజ్ చెప్తే సైజెస్ ప్రకారం తయారు చేసి తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేస్తాం. ఇది మీరు చూసినట్టయితే ముద్దా స్టూల్స్ ఇవ్వండి ఇవి. సో బ్యాంబూకి పొటాషియం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇలా బ్లాక్ అవుతాయి. ఈ కలర్ అలాగే రీటైన్ అవుతుంది. దీన్ని మనం వార్నిష్ ఫినిష్ చేసుకుంటే బ్లాక్ బ్యాంబూ లాగా ఉంటుంది ఇది. సో ఇది డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇవి. అలాగే ఈ ప్యానల్ ఏంటంటే ఇది ఫాల్ సీలింగ్ ప్యానల్ అనమాట. మనకి ఇది స్టోరేజ్ లాగా, ఇటు పక్కన స్టోరేజ్ లాగా వస్తుంది. అదే ఇటు పక్కన చూసుకుంటే ఇది మనకి కింద నుంచి కనిపించే ఒక ఫాల్ సీలింగ్. సో దీనిలో 2 విధాలుగా వస్తుంది ఇది. మనం ఇంట్లోపల ఎక్కడైనా అటక కావాలి అనుకుంటే ఇది ఇలా పెట్టుకుంటే మనకు పైన పక్క స్టోరేజ్ వర్క్ అవుతుంది, కింద పక్క న్యాచురల్ లుక్ బ్యాంబూతోని ఇలా వర్క్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ కలర్ఫుల్ ప్యానల్ చూస్తున్నారండి మీరు. సో ఇది ఏంటంటే ఇంట్లోపల మనం డెకరేటివ్ ప్యానల్ లాగా ఒక ఫుల్ లెంత్ పెట్టుకుంటే ఒక వాల్ అంతా కూడా కవర్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఇంట్లోపల. ఇది బౌండరీ వాల్ ఎక్స్టెన్షన్స్, ప్రైవసీ స్క్రీన్స్, ఇంట్లోపల పార్టిషన్స్ ఇవన్నీ దీంతో చేసుకోవచ్చు అండి. మీరు ఇక్కడ చూసే ఈ గ్రీన్వి ఇది చూడడానికి కొంచెం వెరైటీగా ఉంది, ఇది ఏంటా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇది ఏంటంటే బ్యాంబూతో చార్కోల్ తయారు చేస్తాం మేము. ఆ చార్కోల్ యొక్క న్యాచురల్ ప్రాపర్టీస్ ఏంటంటే బ్యాడ్ స్మెల్ని అబ్జర్వ్ చేస్తుంది. సో ఇలా మేము పౌచెస్ లాగా తయారు చేసాం దాన్ని కార్స్లో, ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇది చూడడానికి న్యాచురల్గా ఉంటుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది బ్యాడ్ స్మెల్ కంట్రోల్ చేయడానికి. ఇంట్లో లాండ్రీ పెట్టుకోవడానికి బ్యాగ్స్, బిన్స్ ఉంటాయి. అలాగే ఇది లాండ్రీ స్టాండ్. దీనిలో ఏంటంటే యూజ్ క్లాత్స్ కింద పెట్టుకోవచ్చు, ఫ్రెష్ క్లాత్స్ దీనిపైన వేసుకోవచ్చు, టవల్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది బెడ్రూమ్స్లో అది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది మా కార్నర్ స్టాండ్ అండి. మన ఇంట్లో మోస్ట్ అండర్ యూటిలైజ్ స్పేసెస్ మన కార్నర్స్. సో ఇలాంటి కార్నర్స్కి మనం స్టాండ్స్ లాగా ఆఫ్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ స్టోరేజ్ లెవెల్స్తో తయారు చేసుకోవచ్చు. మేము బ్యాంబూతో బ్రూమ్ స్టిక్స్ దగ్గర నుంచి అన్నీ తయారు చేసాం సార్. బ్రూమ్ స్టిక్స్, తర్వాత ప్యానల్స్, ఇదేమో ప్లాంటర్స్, మొక్కలు పెట్టుకోవడానికి ఇంట్లోపల ఫ్లవర్ వేస్ లాగా డిఫరెంట్ షేప్స్ యాంటిక్గా మనం వుడ్ కట్ చేసుకొని ఇట్లా వాడుకోవచ్చు అనమాట. ఫ్లవర్ వేజెస్ లాగా, లేకపోతే ఏదైనా స్టోరేజ్ లాగా, లేకపోతే అంబ్రెల్లా హోల్డర్ లాగా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంబూ ఇంకా బయట చైర్స్ అవి చేస్తారు. మెటీరియల్ చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఈ 2 కాంబినేషన్లో కూడా మనం ఇది చేయడం జరిగింది. ఇలా న్యాచురల్ మెటీరియల్స్తో టేబుల్స్, తర్వాత డెకరేటివ్ ఐటమ్స్, తర్వాత ఫ్లవర్ వేజెస్, పిల్లలు ఆడుకునే ప్లేన్స్ టేబుల్ మీద పెట్టుకోవడానికి, అలా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. టీ టేబుల్ ఇది. ఇక్కడ చూసినట్టయితే డైనింగ్ టేబుల్ చైర్స్ ఉంది, తర్వాత లాంజర్ ఉంది, మనకి ఇంట్లోపల దివాన్ సెట్ లాగా ఇది ఉంది. ఇది కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, 100% మీ పోస్చర్కి తగ్గట్టే ఉంటుంది. అలాగే చైర్స్ ఉంది, అక్కడ ఆర్మ్ చైర్ ఉంది. ఆర్మ్ చైర్ ఏంటంటే మనకి 1 లెవెల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది మనం కావాలనుకుంటే ఫ్లాట్గా ఫోల్డ్ చేసుకొని బెడ్ కింద కూడా పెట్టుకోవచ్చు అండి. సో దీనిలో ఏంటంటే
పెద్దవాళ్ళకి బ్యాక్ స్టిఫ్గా ఉండేలాగా ఉంటే మనకేంటంటే కుషన్స్ అవి రావడం వల్ల కంఫర్ట్ ఉంది. కానీ సో ఇలాంటి ఒక మోడల్లో మేము ఏం ఆఫర్ చేస్తున్నామంటే బ్యాక్ స్టిఫ్గా ఉంటుంది, స్పైన్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. సో మీకు ఎప్పుడైతే బ్యాక్ స్ట్రైట్గా ఉంటుందో మీకు ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా రావండి. ఇది ఆ మోడల్. దీనిలోనే సేమ్ ఇంకో పెద్ద మోడల్ అండి ఇది. ఇందులో 3 లెవెల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనం కూర్చునేటట్టు, రిలాక్స్ అయినట్టు, లేకపోతే పడుకునేటట్టు 3 లెవెల్ అడ్జస్ట్మెంట్స్ దీనిలో ఉంటాయి. ఇప్పుడు ఇది లెవెల్ 1 సార్. ఇది లెవెల్ 1లో మనకి ఈ పొజిషన్లో ఉంటుంది. అలాగే లెవెల్ 3లో చూసుకుంటే మనకి ఇలా కొంచెం స్లాంట్ అవుతుంది ఇది. సో దీనివల్ల ఏంటంటే కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది ప్రోడక్ట్. అలాగే మన దగ్గర ఇక్కడ యూజ్డ్ టైర్స్ ఉంటాయండి చాలామంది దగ్గర. సో టైర్స్ని ఎలా వాడాలో తెలియక ఇంట్లో స్పేస్ కన్జ్యూమ్ అవుతాయి. అదే మీరు మాకు తెచ్చినట్టయితే మేము ఇలా బ్యూటిఫుల్ ఫర్నిచర్ అనేది తయారు చేసి ఇస్తాం, బ్యాంబూతో కానీ లేకపోతే టైర్స్తో, థ్రెడ్స్తో కాంబినేషన్లో. సో ఇది కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది. సో వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో మేము వర్క్ చేస్తున్నాము. ఈ వేస్ట్ అంతటిని కూడా కలెక్ట్ చేసి ఇలా మనం యూస్ఫుల్ ఐటమ్స్ లాగా మనం వాడుకోగలిగితే మనకి రీసైకిల్ చేయాల్సిన టైం అనేది మనం ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఈ బెడ్ చూడండి, ఇది ఆల్మోస్ట్ 26,000 28,000 పడుతుందండి బెడ్, మోడల్ బట్టి, సైజ్ బట్టి. సో ఇదేంటంటే ఒక నెయిల్ కూడా వాడలేదు, 100% బ్యాంబూతో చేసిన బెడ్. దీని మీద కుషన్ కానీ మ్యాట్రెస్ కానీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ బ్యాంబూ ఈ అనీవెన్నెస్సే మనకి స్టిఫ్నెస్కి దోహదపడుతుంది. అండ్ బ్యాంబూ బెడ్స్ కూడా క్లాసిక్గా ఉంటాయి. ఇంట్లో ఒక దివాన్ లాగా లేకపోతే ఒక కంప్లీట్ ఎలిమెంట్ లాగా కూడా మనం బ్యాంబూతో బెడ్స్ చేసుకోవచ్చు. చాలా డ్యూరబుల్గా ఉంటాయండి. ఇది హెవీ వెయిట్, 400 kgs వెయిట్ తీసుకుంటుంది ఇది. ఇలాగే మీరు చూసినట్టయితే ఆఫీస్ పర్పస్కి, లేకపోతే హోమ్ డెకార్ పర్పస్కి, లేకపోతే ఇండివిజువల్గా ఆఫీస్ చైర్స్ లాగా, లేకపోతే గెస్ట్ చైర్స్ లాగా కూడా మనం దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ చైర్స్ ఉన్నాయండి. రెస్టారెంట్స్కి, ఆఫీస్ స్పేసెస్కి, హౌజెస్కి అన్నిటికీ మనం ఇవి వాడుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బ్యాంబూలో నెయిల్లెస్ వెరైటీ చైర్ అండి. దీనిలో ఒక నెయిల్ కూడా వాడలేదు. దీనిలో కూర్చోవడం వల్ల ఏంటంటే కుషన్ లేకపోవడం వల్ల బ్యాక్ అనేది స్ట్రాంగ్గా, స్టిఫ్గా ఉంటుంది. ఈ చైర్ చూసినట్టయితే ఇది ఫ్లోటింగ్ చైర్ మోడల్ అండి. గాల్లో ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది ఈ మోడల్లో చైర్. ఇది ఆఫీస్ చైర్స్ కానీ, ఎండీ చైర్స్ లాగా కానీ చాలా బాగుంటుందండి ఇది. సో అలాగే మనకి ఇంకో చైర్ ఉంది, రెస్టారెంట్ చైర్. అది కూడా నెయిల్లెస్ వెరైటీలో చేసాము. దానిలో ఏంటంటే మనకి డ్యూరబిలిటీ, స్ట్రెంగ్త్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ డిజైన్ కూడా యూనిక్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంబూ ఒక పోల్ నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ తయారవుతాయో చూపించామండి మేము. సో ఈ పోలే మనకు అగరబత్తి స్టిక్స్ అవుతుంది, ఐస్ క్రీమ్ స్టిక్స్ అవుతుంది, కుల్ఫీ స్టిక్స్ అవుతుంది, చాప్ స్టిక్స్ అవుతుంది. సో అలాగే మనము ఈ బొకేస్ అవి తయారు చేయాలంటే చిన్న చిన్న స్ప్లిట్స్ కావాలి, అలాంటి స్ప్లిట్స్ కూడా మనం దీంతో తయారు చేసుకోవచ్చు. అలాగే దీన్ని సన్నగా మనం స్లైవ్ చేసి ఇలా మ్యాట్స్ లాగా తయారు చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్, సైజెస్. దీనిలో ఒక్కొక్క ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తే బేస్ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్కి మనకి ఇది పనికొచ్చే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ అండి ఇది. మనం చూసుకున్నట్టయితే మన ఇంట్లో నార్మల్గా పాత వుడ్ వర్క్ కబోర్డ్స్, వార్డ్రోబ్స్ ఉంటాయండి. సో దాన్ని మనము వినూత్నంగా తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఆ ఫ్రేమ్ అలాగే ఉంచి నాకు ప్లైవుడ్ తీసుకొని ఇస్తే నేను బ్యాంబూ క్లాడింగ్తోని ఇలా నీట్గా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకు బ్యాంబూ ఉన్నాయి ప్యానల్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇలా ఏ ప్యానల్ మీ చాయిస్ పట్టి దానిలాగా మనం ఇలా 2 sides హ్యాండిల్తో పాటు మ్యాట్ వచ్చేలాగా చేసి ఇస్తామండి. సో ఇది 100% డ్యూరబుల్ ఉంటుంది ట్రీటెడ్ బ్యాంబూతో తయారు చేయడం వల్ల. అండ్ ఇది మనకి ఇళ్ళలో కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇదంతా కూడా రీఫర్బిష్డ్ వుడ్, రీసైకిల్డ్ వుడ్తో తయారు చేసిన ప్యానల్స్ అండి ఇవి. మా దగ్గర జనరేట్ అయ్యే బ్యాంబూ వేస్ట్ ఉంటుంది. మేము చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తాము, ఇన్ని రకాల బ్యాంబూతో వాడుతున్నాం కాబట్టి ఆబ్వియస్గా వేస్ట్ అనేది కూడా జనరేట్ అవుతుంది. సో వేస్ట్ అంతటిని కూడా మా దగ్గర ఉండే డ్రమ్ టెక్నాలజీతో మేము దాని అంతటిని కూడా బొగ్గు, చార్కోల్ లాగా మారుస్తున్నామండి. ఈ చార్కోల్ ఒక స్వతహాగా దీని ప్రాపర్టీ ఏంటంటే ఇది స్మెల్ అనేది ఇంట్లో అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మనం ఈ పార్టీషన్, ఈ యొక్క బ్యాంబూ చార్కోల్ని మనం పార్టీషన్స్ లాగా ఇంట్లో వాడగలిగితే, ఇంటర్నల్ వాల్ పార్టీషన్స్ లాగా, డోర్స్ లాగా, ఫర్నిచర్ లాగా, సో దీనిలోంచి మన ఇంట్లో జనరేట్ అయ్యే బ్యాడ్ ఆర్డర్ అంతా కూడా ఇది పీల్ చేసుకుంటుంది. సో ఇది న్యాచురల్గా డ్యూరబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఫ్రేమ్ చాలా హెవీగా ఉంటుందండి ఇది. సో ఇట్లా మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా ఒట్టిగా వదిలేసుకోవచ్చు. ఇది డిపెండింగ్ ఆన్ ది డిజైన్ మనం ఈ చార్కోల్ని మనం ఇంట్లో యూజ్ చేసుకునేలాగా తయారు చేసిస్తామండి. అలాగే ఇది ఇంకో వాల్ ప్యానల్.
సో ఇందాక మనం చూసాము ఒక మ్యాట్ టైప్ వాల్ ప్యానల్, ఇది అలాంటిదే. ఒక సైడ్ మ్యాట్ వచ్చి ఇంకో సైడ్ మనకి ఇలాగా స్ప్లిట్స్తో డిజైన్ కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇదంతా కస్టమైజ్డ్ ప్యానల్స్. కార్నర్స్ వచ్చేసి ఇలా కేన్ బైండింగ్ అవుతుందండి. ఈ కేన్ బైండింగ్ వల్ల మనకి ఏంటంటే ఈ ప్యానల్స్ మళ్ళీ జరగకుండా అటు ఇటు కదలకుండా చాలా స్ట్రాంగ్గా ఇది బైండ్ చేసేస్తుంది. సో ఇలా మనం ఈ డిజైన్లో వర్టికల్ హారిజాంటల్లో స్ప్లిట్స్ పెట్టుకోవచ్చు. ఈ లోపలంతా గ్రీన్ మ్యాట్ వచ్చేసి బ్యాంబూస్తో ఇలా నీట్గా ఉంటుందండి. ఇది ఇంటి బయట మనము షో కేసెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే ఏదైనా స్టాల్స్ పెట్టుకునేటప్పుడు మాల్స్ దగ్గర అన్ని విధాలుగా మనకి ఇది యూజ్ అవుతుంది. బ్యాంబూ ప్రీఫాబ్రికేటెడ్ హౌస్ అండి ఇది. మనకి మాల్స్ దగ్గర స్టాల్స్ పెట్టుకోవడానికి, సింగిల్ స్టాల్స్ పెట్టుకోవడానికి, ఏదైనా చిన్న వస్తువులు డిస్ప్లే చేయడానికి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్స్లో అక్కడ ఇక్కడ మనం ఇలాంటి స్టాల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనిలో ఈ రూఫ్ అనేది సపరేట్గా తీసేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్ అనేది సపరేట్గా బయటకు వచ్చేస్తుంది. ఈ కింద బేస్ అనేది సపరేట్గా వస్తుంది. సో ఇది 3 ఎలిమెంట్స్ లాగా వచ్చింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి మనం ఈజీ ఇన్స్టలేషన్ కూడా చాలా యూస్ఫుల్ అండి. ఈ హౌస్ చూసుకున్నట్టయితే ఇది ఆక్టోగనల్ స్ట్రక్చర్ అండి. ఇది మనకి గజీబోస్ లాగా లేకపోతే హాఫ్ హైట్ పార్టీషన్, తర్వాత గ్రాస్ రూఫ్ అండి. ఇది కంప్లీట్గా 4 ఇంచ్ థిక్ గ్రాస్ రూఫ్. ఇందులో వాటర్ పోసినా లీకేజ్ అనేది ఉండదు. సో ఈ స్ట్రక్చర్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 1.6 lakhs 1.8 lakhs అవుతుంది. దీనిలో ఏంటంటే ఇలా మనకి హాఫ్ హైట్ బార్డర్లో ఇది వస్తుంది, డోర్స్ వస్తాయి, లోపల ఓపెన్ స్పేస్ వస్తుంది. కాంక్రీట్ ఎక్కడైతే కాలమ్స్ వస్తాయి అంత కాంక్రీట్ వచ్చేస్తుందండి. సో ఈ స్ట్రక్చర్ మనకి న్యాచురల్గా గజిబో లాగా ఒక ఎలిమెంట్ ఇంట్లో మనకి ఉండాలి అనుకుంటే కంపల్సరీ ఈ స్ట్రక్చర్ వేసుకోవడం చాలా బాగుంటుంది. నా వెనకాల మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక 20 feet by 10 feet హౌస్ అండి. అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేసి 4.5 lakhs to 7 lakhs పడుతుంది. అలాగే మనం సైజు పెరుగుతున్న కొద్దీ, కస్టమైజేషన్స్ పెరుగుతున్న కొద్దీ, రూఫింగ్, వాల్ పార్టిషన్స్ ఇవన్నీ మారుతున్న కొద్దీ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది పార్కింగ్ ఏరియా అండి. ఒక కార్ పార్క్కి మనకు యూజ్ అవుతుంది. సో అలాగే కార్ పార్క్, స్టేర్ కేసు, కింద ఒక రూము, తర్వాత రూఫింగ్, బాల్కనీ ఎలిమెంట్స్, ఇలా 4 దీనిలో మనం ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో మనం ఇది కార్ పార్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఈ కార్ పార్క్ ఏంటంటే యాంపుల్, మనకి స్మాల్ ఫ్యామిలీకి ఒక చిన్న కార్ పార్క్ చేసుకోవడానికి ఉండే స్పేస్ సరిపోతుంది. సో అలాగే ఈ హౌస్ ఇలా చూసుకున్నట్టయితే ఇటు ఎంట్రెన్స్ ఉందండి. ఇవి సిఎస్సిబి బ్రిక్స్, మడ్ బ్రిక్స్ అండి. ఇది చాలా స్ట్రాంగ్గా, డ్యూరబుల్గా ఉంటాయి. సో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేస్తూ మేము ఈ మడ్ కూడా ప్రమోట్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లోరింగ్, వాల్స్ ఇదంతా కూడా మడ్తో చేసాము. సో మడ్ ఎప్పుడైతే మనం బ్యాంబూతో పాటు వాడతామో ఇది మనకు టెంపరేచర్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అండ్ లోపల పక్క బయటకి మీరు చూసుకుంటే 5 degrees డిఫరెన్స్ అనేది ఉంటుంది మీకు. ఇది విండోస్, బ్యాంబూస్తో చేసిన విండో, డోర్, మనకి ఇలా డోర్ ఇది వస్తుంది. ఇలా ఒక న్యాచురల్గా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే వాల్స్ అంతా కూడా క్లోజ్డ్ వస్తుంది. సో ఇంకా 5 layers ఆఫ్ మడ్ ప్లాస్టర్ అది వచ్చిన తర్వాత మీకు ఈ క్రాక్స్ అనేవి కనిపించకుండా ఉంటాయి. ఇది ఒక ఓపెన్ స్పేస్, ఇది ఒక రూమ్ లాగా మనం డిజైన్ చేసామండి. సో ఇలాంటి ఒక స్ట్రక్చర్ మనం కట్టుకోవడానికి ఆల్మోస్ట్ 45 days to 90 days పడుతుందండి. సో దీనిలో మనం టర్మైట్స్ అవి రెసిస్టెన్స్ చేయడానికి మేము ముందే బ్యాంబూ ట్రీట్మెంట్ చేస్తాము. సో ట్రీట్మెంట్ చేసిన బ్యాంబూ వల్ల ఏంటంటే మనకు చెదలు పట్టడం కానీ, పురుగులు రావడం కానీ ఉండదు. సో మడ్ ఎప్పుడైతే మనం దీంతో పాటు వాడతామో టర్మినేటర్, రకరకాల వంటి తర్వాత ఆవు పేడ, సున్నము ఇవన్నీ వాడేటప్పటికి మనకి గోడలు అనేవి డ్యూరబుల్గా స్ట్రాంగ్ ఉంటాయి. పురుగులు అనేవి దాడి చేయకుండా మనకి ఎక్కువ కాలం మన్నికి వస్తాయండి. అండ్ అదే అట్ ది సేమ్ టైం మనకి చల్లగా ఉంటుంది. నార్మల్గా మనం కంటైనర్ హౌస్ కానీ ఇది కానీ వేసుకుంటున్నాం, కానీ మడ్ హౌస్ అనేది చల్లగా ఉంటుంది, నేచర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. 6 to 8 people ఒక 40 days వర్క్ చేస్తే 40 to 60 days మీకు ఇలాంటి ఒక హౌస్ అనేది రెడీ అవుతుందండి. వీళ్ళందరూ కూడా మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైబల్ ఆర్టిజన్స్, వీళ్ళందరూ అస్సాం నుంచి వచ్చారు. సో వీళ్ళ హస్తకళ నైపుణ్యాన్ని వీళ్ళు ప్రదర్శించి రకరకాల ఉత్పత్తులు అనేవి మనకి తయారు చేయడం అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే బ్యాంబూ హౌసెస్ గ్రౌండ్ ఫ్లోర్ స్ట్రక్చర్స్, G+1 స్ట్రక్చర్స్, అలాగే ఆల్రెడీ స్ట్రక్చర్ ఉందంటే దాని పైన రూఫ్ టాప్ హౌసెస్ లాగా కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రక్చర్లో ఏంటంటే మనం G+1 స్ట్రక్చర్ వరకు కట్టాము. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ఒక హౌస్ ఎలా ఉంటుంది బ్యాంబూతో చేస్తే అని చూపించడానికి మేము ఈ మోడల్ హౌస్ అనేది నిర్మించడం జరిగింది. సో స్టేర్ కేసు డ్యూరబుల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత పార్టిషన్స్, రైలింగ్, ముసలి వాళ్ళు ఎక్కడానికి, అందరికీ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది మన బాల్కనీ ఓపెన్ స్పేస్ లాంటి ఒక ఏరియా. సో కింద మనం పార్కింగ్ చూసాం, కార్ పార్కింగ్ పైన వచ్చే ఏరియా అండి ఇది.
సో ఇలా నీట్గా మనకి కూర్చోవడం కానీ లేకపోతే బాల్కనీ వ్యూస్ చూడడం కానీ ఏరియా చాలా బాగుంటుంది. ఇది బెడ్రూమ్ లాగా డిజైన్ చేసామండి. ఇక్కడ బ్యాంబూ బెడ్ వేసి మనకు కంఫర్టబుల్గా సమ్మర్లోంచి ఒక మంచె లాంటి ఒక ఇల్లు మనం కట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే 5 degrees డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. టెంపరేచర్ చాలా తగ్గి ఉంటుంది లోపల. మడ్, బ్యాంబూ, మెటల్ షీట్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే లోపల హీట్ అనేది రాకుండా చాలా చల్లగా ఉంటుంది. మీరు చాలా మందికి మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇది బ్యాంబూ 2 floors కడుతున్నాము, ఉంటుందా లేదా, అంటే ఇది అంత వీక్ మెటీరియల్ కదా, చెట్టే కదా అనే ఫీలింగ్లో ఉంటారు చాలామంది. అయితే మేము ఏంటంటే బ్యాంబూలో 1600 జాతులు ఉంటాయండి. మేము 15 స్పీషీస్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దానిలో కొన్ని కన్స్ట్రక్షన్ స్పెసిఫిక్ స్పీషీస్ ఉంటాయి. అవన్నీ 4 inch to 6 inch లావు ఉంటాయి డయామీటర్లో. సో దానివల్ల ఏంటంటే ఈ ఇంటర్నోడల్ డిస్టెన్స్ అనేది కూడా దగ్గరకు ఉంటుంది. ఇది ఇలా ఉండడం వల్ల మనకి బ్యాంబూలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఒక 15,000 kgs వెయిట్ తీసుకోగలదు. సో దీనిలో మనకి ఎటువంటి డౌట్ లేదు, అంటే ఇదంతా స్ట్రక్చర్ స్పెసిఫిక్గా కట్టాము. సో అలాగే ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ సేమ్ మనం వుడ్లో కానీ లేకపోతే మెటల్లో కట్టుకుంటే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే చెట్టు అనేది ఎప్పుడైనా మనం కట్ చేసిన తర్వాత గ్రో అవడానికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 years పడుతుంది. కానీ బ్యాంబూ అనేది గ్రాస్ జాతికి చెందిన చెట్టు. సో ఈ గడ్డి జాతికి చెందిన చెట్టు అవ్వడం వల్ల ఇది ఫస్ట్ 4 ఏళ్ళే దీనికి పెరగడానికి టైం పడుతుంది. ఒకసారి 4 ఏళ్ళు భూమిలో స్థిరంగా దీన్ని స్థాపించుకున్న తర్వాత దాని తర్వాత నుంచి వచ్చేదంతా కూడా మన మనుషుల చేతికి గోర్లేలాగో భూమికి బ్యాంబూ అలాగనమాట. ఇది పెరుగుతూ ఉంటే మనం కట్ చేయొచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కంపల్సరీ ఒక రెన్యూవబుల్ రిసోర్స్. ఈ రెన్యూవబుల్ రిసోర్స్ని మనం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. సో డెఫినెట్గా మా దగ్గర 680 products ఉన్నాయి ఇవాళ. అది హోమ్ డెకార్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, వాల్ పార్టీషన్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లోపల మీకు వుడ్ వర్క్ కానీ, డెకరేషన్స్ కానీ, ఎటువంటి వర్క్ మీకు ఆలోచన వచ్చినా కానీ బ్యాంబూతో ఎందుకు చేయలేము అనే ఒక ఆలోచన మీరు ఎంకరేజ్ చేయండి. మేము డెఫినెట్గా మీకు అది బ్యాంబూలో తయారు చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. అలాగే G+1 స్ట్రక్చర్స్, రూఫ్ టాప్ స్ట్రక్చర్స్, ఇవన్నీ మనం నీడ్ బట్టి, స్పేస్ బట్టి, యూజ్ చేసే మెటీరియల్ బట్టి ఇంకా సస్టైనబుల్ ఆప్షన్స్ ఇచ్చి మీ కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మోస్ట్లీ మా వర్క్స్ అన్ని కూడా ప్రీఫాబ్రికేటెడ్ వర్క్స్ అండి. అన్ని ఇక్కడ మా సైట్లో తయారయ్యి అక్కడ సైట్కి తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేయడమే జరుగుతుంది. సో మేము తెలంగాణలోనే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలు ఆల్మోస్ట్ ఒక 500 kilometers రేడియస్లో ఎక్కడైనా మేము వర్క్ చేసే వెసులుబాటు అనేది మాకు ఉందండి. 500 kilometers రేడియస్లో ఎక్కడైనా మేము వర్క్ చేసే వెసులుబాటు అనేది మాకు ఉందండి. మేము సిటీలో నుంచి 400 kilometers దూరంలో కూడా మేము ప్రాజెక్ట్స్ చేసాము. అలాగే ఇది డ్యూరేషన్, తర్వాత దీని డ్యూరబిలిటీ, తర్వాత స్ట్రెంగ్త్, ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే మా ఎక్స్పీరియన్స్ సెంటర్ చౌటుప్పల్ మల్కాపూర్ దగ్గర ఉందండి. ఇక్కడికి వచ్చి మీరు మా ప్రోడక్ట్స్ అన్ని కూడా చూడొచ్చు, ట్రై చేయొచ్చు. ఎందుకంటే దీన్ని మనం ఇలాంటి వస్తువు అనేది ఇక్కడ లేదు. సో ఇది మీరు వచ్చి చూసి టచ్ అండ్ ఫీల్ అయితే తప్ప దీని బెనిఫిట్స్ ఏంటో మీకు అర్థం అవ్వదు. సో ఒకసారి వచ్చి డెఫినెట్గా మీరు మా విజిట్ చేస్తే, సైట్ విజిట్ చేస్తే మీకు బ్యాంబూలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏదైతే మీకు యూజ్ అవుతుంది అనేది మీకు ఐడియా వస్తుంది. మాకు రెగ్యులర్గా మేము ఫామ్ హౌసెస్, రిసార్ట్స్లో కాకుండా రెగ్యులర్ హౌస్ హోల్డ్లోకి దీన్ని తీసుకొని వద్దాం అనుకుంటున్నామండి. మా ఉద్దేశం అదే. సో మేము రెగ్యులర్గా హౌస్ హోల్డ్ క్లయింట్స్కి ఎక్కువ క్యాటర్ చేసాము. మా దగ్గర వచ్చే రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఒక ఇంటికి వాళ్ళు ఏదైతే చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైనా మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళే మా దగ్గర ఎక్కువ మంది వస్తున్నారు. ఎవరైతే రూఫ్ టాప్లో ఒక హౌస్ కడదాం అనుకుంటున్నారో, గార్డెన్లో ఒక చిన్న సీటింగ్ ఏరియా పెట్టుకుందాం అనుకుంటున్నారో, లేకపోతే ఇంట్లో ఒక చిన్న ఉయ్యాలుగా పెట్టుకుందాం అనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే బ్యాంబూ మన ఇళ్ళలోకి ఎప్పుడైతే వస్తుందో దీని బెనిఫిట్స్ మనం అర్థం చేసుకోవడము, దీని స్ట్రెంత్ మనం చెక్ చేయడము, చూడడము జరుగుతుంది. కాబట్టి ఈ మెటీరియల్ మీద నమ్మకం అనేది మనకు పెరుగుతుందండి. బ్యాంబూ హార్వెస్ట్ చేసినప్పటి నుంచి నేను ప్రాసెస్ చెప్తానండి. మనం ఫారెస్ట్లోకి వెళ్ళి బ్యాంబూ చూస్ చేసి ఏ స్పీషీస్ ఏంటనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని మనకు కావాల్సిన నీడ్ ప్రకారం దాన్ని కట్ చేసుకుంటామండి. అక్కడ కట్ చేసిన తర్వాత ఇవి గ్రీన్ పోల్స్ ఉంటాయి, వెట్గా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనకు వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ వెయిట్ అనేది తగ్గిన తర్వాత, అంటే కొంచెం డ్రై అయిన తర్వాతే మనం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టిక్స్ మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మేము అలా డ్రై అయిన తర్వాత తెచ్చిన బ్యాంబూని ఇక్కడ మేము ట్రీట్మెంట్ ట్యాంక్లో సోక్ చేసి
దాని తర్వాత దాన్ని డ్రై చేసిన తర్వాత అప్పుడు కట్ చేసి పీసెస్ లాగా వాడి మ్యాన్ పవర్ని యూజ్ చేసి ఒక కంప్లీట్ ప్రోడక్ట్ లాగా అయితే తయారు చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవడం వల్లనే మేము ఒక డ్యూరబుల్ ప్రోడక్ట్ అనేది ఇవ్వగలుగుతున్నాము. మేము ఎక్కడ కూడా ట్రీట్మెంట్ చేయని బ్యాంబూ కానీ లేకపోతే ఈ లోకల్ బ్యాంబూ స్పీషీస్ కానీ ఇలాంటివి వాడడం అనేది జరగదు. ఎందుకంటే మనకు ఆ డ్యూరబిలిటీ ఎప్పుడైతే మనం ఆఫర్ చేస్తున్నామో ఈ న్యాచురల్ మెటీరియల్తో పాటు దీన్ని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది అప్పుడే. సో అలాంటి ఈ బ్యాంబూ ఒక గుడ్ స్ట్రెంగ్త్ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతోనే మేము ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండి బోరాక్ యాసిడ్ కానీ లేకపోతే తర్వాత సిసిబి అనే కెమికల్ ఉంటుంది. ఇదేంటంటే స్ట్రాంగ్ పంజెంట్ స్మెల్ జనరేట్ చేస్తుంది. దీనివల్ల పురుగులు రావడం కానీ స్టార్చ్ తినడం కానీ జరగదు. స్టార్చ్ అనేది మొత్తం కరిగించి ఒక పంజెంట్ స్మెల్ దీనిలోకి అది పంపిస్తుంది. సో అలాంటి కెమికల్ మనం వాడడం వల్ల మనకేం ఎఫెక్ట్ అవ్వదా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఇది ఎందుకంటే డ్యూరబుల్గా స్ట్రాంగ్గా వుడ్ లాగా కన్వర్ట్ చేయడానికి మనం వాడే మెటీరియల్. ఇది డ్రై అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి ట్రేసెస్ ఉండవండి కెమికల్ది. సో 100% మీకు డ్యూరబుల్గా స్ట్రాంగ్గా అండ్ కెమికల్ ఫ్రీ బ్యాంబూ హౌసెస్ న్యాచురల్ హౌసెస్ కావాలనుకుంటే ప్లీజ్ వీ లివ్ ఇన్ బ్యాంబూకి కాల్ చేయండి. 9703-226-266 అనేది నా నంబరు. ఈజీగా గుర్తుంచుకోవడానికి 9703 బ్యాంబూ అంటే నాకు కాల్ వస్తుందండి. మీరు డెఫినెట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడికి వస్తే బ్యాంబూలో ఉండే వేరియస్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంబూస్, మా వర్క్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు చూడొచ్చు. బ్యాంబూ వరల్డ్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, విజిట్ చేయాలనుకుంటే మల్కాపూర్ చౌటుప్పల్ దగ్గర మా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందండి. వీ లివ్ ఇన్ బ్యాంబూ అనేది మా కంపెనీ. मेरा नाम थॉमस है, मैं आसाम से हूँ और मैं आदिवासी हूँ. जब से काम करते आया तब से अभी 20 साल हो रहा है मेरा. और बहुत सारे नया नया प्रोडक्ट बना रहे हैं और बनाते जाएंगे. आइए आप लोग देखिए हम लोग कैसे सामान बना क्या बना रहे हैं. अभी मेरा हैदराबाद में आके 4 साल हो रहा है और मेरा कंपनी का नाम है वी लिव इन बाम्बू. और हम लोग बहुत सारे नया नया प्रोडक्ट बना रहे हैं. सोफ़ा, चेयर, रेस्टोरेंट का, फिर नया ऐसे घर भी मॉडल का बना रहे हैं. अभी बहुत सारे बनाने के लिए है चीज़ अभी बना रहे हैं. आइए आप लोग देखिए क्या बना रहे हैं क्या नहीं और आप लेके जाइए. मैं तो आसाम का हूँ, आसाम से आया और मेरा अभी इस 20 साल का एक्सपीरियंस है. बाम्बू में यही काम पसंद है